అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో అమెరికా నుండి భారతదేశానికి పంపించబడిన భారతీయ వలసదారులు తమ అనుభవాలను పంచుకున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం అమెరికాలోని ఒక శిబిరంలో ఉంచిన తర్వాత ఇండియాకు తిరిగి పంపిస్తున్నట్లు ఒక పోలీస్ అధికారి తెలిపారు. విమానంలో చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులతో బంధించి అమృత్సర్లో దిగేంత వరకు అలాగే ఉంచారని పంజాబ్కు చెందిన 36 ఏళ్ల జస్పాల్ సింగ్ తెలిపారు. ఇంకా హర్విందర్ అనే యువకుడు తన అనుభవాన్ని పంచుకుంటూ, ఒక ఏజెంట్ తనను ఖతార్, బ్రెజిల్, పెరూ, కొలంబియా, పనామా వంటి దేశాల ద్వారా మెక్సికోకు చేర్చాడని, అక్కడి నుండి అమెరికా వెళ్లే ప్రయత్నంలో బోటు ప్రమాదానికి గురై కొందరు ప్రాణాలు కోల్పోయారని, తాను ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు. ఈ ఘటనలపై కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేస్తూ భారతీయులను అవమానకరంగా వెనక్కి పంపించారని విమర్శించింది. 2013లో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగడే ఘటనను గుర్తుచేస్తూ అప్పటి యూపీఏ ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని, దీంతో అమెరికా ప్రభుత్వం విచారం వ్యక్తం చేసిందని కాంగ్రెస్ పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో గ్వాటెమాలాకు సంబంధించినదని, భారతీయ వలసదారులతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామాలు అమెరికా-భారత్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అక్రమ వలసదారులపై అమెరికా తీసుకుంటున్న కఠిన చర్యలు, వాటి అమలు విధానం ఇరు దేశాల మధ్య చర్చనీయాంశంగా మారాయి.